హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ను తలదన్నే లిక్కర్ స్కామ్ జరిగింది. 36,000 కోట్ల రూపాయల కుంభకోణం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, అదేవిధంగా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, వాళ్ళ అల్లుడు, వాళ్ళ కంపెనీలు, కొన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణం ఇది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ సరిపోదు. ఈ విషయంలో నిందితులు ఎవరైనా సరే వదిలిపెట్టేది లేదు, ఖచ్చితంగా తీవ్రమైనటువంటి కేసులు పెడతాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఆంధ్రప్రదేశ్లో లిక్కర్కు సంబంధించినటువంటి అంశం మీద ఒక వైట్ పేపర్ రిలీజ్ సందర్భంగా చెప్పినటువంటి మాటలు మీ అందరికి గుర్తే ఉంటాయి. వీళ్ళని వదిలిపెట్టేది లేదు, ఖచ్చితంగా ఏపీ సిఐడి ద్వారాగా విచారణ జరుపుతాం. అదేవిధంగా ఈ కేసుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా, ఈడీ కూడా విచారణ జరపాలి అని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అడుగుతాము అనేటువంటి విధంగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. మరి ఎందుకు మద్యం కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు ముందుకెళ్ళటం లేదు? ఎందుకు ఈ కేసుల్లో అరెస్టులు జరగటం లేదు? దీనికి కారణం ఏంటి? అసలు ఈ కేసు దర్యాప్తు జరిగిద్దే లేదా అనేటువంటిది అనేక అనుమానాలు వస్తున్నాయి. ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అప్పుడు బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆవిడ కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఈ విధంగా మొత్తము లిక్కర్ తయారీ మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చేస్తున్నారు, కారణం పలానా వాళ్ళని విజయసాయిరెడ్డి బంధువులు, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి వాళ్ళ బంధువులు, వాళ్ళ కంపెనీలు, అన్ని వివరాలు బయటపెట్టారు. దీని మీద చర్యలు తీసుకోవాలంటూ ఆవిడ కూడా కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర హోంమంత్రికి కూడా లేఖ రాశారు. సిబిఐ విచారణ జరపాలని కూడా అడిగారు. అప్పుడు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం కాబట్టి వైసీపీతో ఉన్నటువంటి బంధం రీత్యా బీజేపీకి సంబంధించినటువంటి పెద్దలు విచారణకు ఆదేశించలేదులే అని అనుకొని ఉండొచ్చు. మరి ఇప్పుడు ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది, కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. మరి ఈడీ దర్యాప్తు జరపాలని చంద్రబాబు నాయుడు అడిగాడు, ఈడీ వాళ్ళు రాలేదు. ఆంధ్రప్రదేశ్లో ఏపీ సిఐడికి సంబంధించినటువంటి దర్యాప్తు కూడా ముందుకెళ్ళట్లేదు. దీని వెనక కారణాలు ఏంటి అనేటువంటి విషయాలు కొంత లోతుగా పరిశీలిస్తే అనేక అనుమానాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు కొత్త లిక్కర్ పాలసీ అయితే ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చింది ఆల్రెడీ. ఈ మొత్తం ప్రభుత్వ అధీనంలో ఉండేటువంటి లిక్కర్ షాపులు మొత్తాన్ని కూడా ప్రైవేటు వాళ్ళకి ఇస్తాము అనేటువంటి దాని మీద ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నెల 12వ తేదీ నుంచి కొత్త లిక్కర్ షాపులు కూడా రాబోతున్నాయి. ఇదొక అంశం. లిక్కర్ పాలసీ మార్చుకోవచ్చు, వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు. మరి గత ప్రభుత్వంలో కోట్లాది రూపాయలు 36,000 కోట్లు కుంభకోణాలకు పాల్పడితే మరి దాని మీద దర్యాప్తు జరిపి నిందితులు ఎవరో తేల్చాల్సినటువంటి బాధ్యత అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమేనా, ఆంధ్రప్రదేశ్ సిఐడి మీద ఉంటుంది కదా. ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసినటువంటి వాసుదేవరెడ్డిని అదిగో ఏపీ సిఐడి వాళ్ళు అరెస్ట్ చేశారు, అక్కడ అరెస్ట్ చేశారు, ఇక్కడ అరెస్ట్ చేశారు అనే వార్తలు కూడా వచ్చాయి. అసలు మొత్తం కుంభకోణానికి సూత్రధారి ఇతని ద్వారాగానే జరిగినాయి. దీని వెనక అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, మిథున్ రెడ్డి, అసలు మొత్తము మిథున్ రెడ్డి వాళ్ళ కంపెనీ, అదేవిధంగా విజయసాయిరెడ్డి వాళ్ళ అల్లుడు కంపెనీలు, ఇలాగే చాలా కథనాలు కూడా వచ్చాయి ప్రభుత్వం యొక్క ఉన్నటువంటి సమాచారం ఆధారంగా. మరి వాసుదేవరెడ్డి అరెస్ట్ ఎందుకు జరగటం లేదు? కారణం ఏంటి? ఇప్పుడు గనుల శాఖలోకి సంబంధించినటువంటి వెంకటరెడ్డిని ఏసీబీ వాళ్ళు అరెస్ట్ చేశారు. ఎక్కడ ఢిల్లీలో ఉంటే వేటాడి ఆయన హైదరాబాద్కు రప్పించి హైదరాబాద్లో అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఆయన రిమాండ్కి కూడా పంపించారు. ఇప్పుడు వాసుదేవరెడ్డి అరెస్టుకు సంబంధించినటువంటి అంశం మీద దీని తెర వెనక రాజకీయం ఏదో నడుస్తుంది. ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ తరహాలో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి దాంట్లో కొంతమంది నిందితులను కాపాడేదానికి తెర వెనక ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. ఎందుకు వాసుదేవరెడ్డి అరెస్టు విషయము ఎందుకు ఆగింది, అరెస్ట్ జరగకుండా ఎందుకు ఆగింది అనేటువంటి దాని మీద ఉన్నటువంటి అనుమానాలు ఏమిటి అని అంటే, వాసుదేవరెడ్డికి సమీప బంధువు అయినటువంటి సామినేని ఉదయభాను, ఈయన జగ్గేపేట ఎమ్మెల్యేగా పనిచేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఇటీవలే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి జనసేన పార్టీలో చేరారు. ఈ సామినేని ఉదయభాను కుమార్తెని వాసుదేవరెడ్డి బావుమర్ది చేసుకున్నారు అనేటువంటిది. వాసుదేవరెడ్డి బంధువుల అబ్బాయి
సామినేని ఉదయభాను కుమార్తె. అంటే వీళ్ళిద్దరు బంధుత్వం ఏర్పడింది అని. అందుకే వాసుదేవరెడ్డిని కాపాడటం కోసమే సామినేని ఉదయభాను పవన్ కళ్యాణ్ని ఆశ్రయించి జనసేన పార్టీలో చేరారు అనేటువంటి వార్తలు గుప్పుమన్నాయి. ఈ విషయంలో మహా టీవీలో ఒక కథనం కూడా ప్రసారమైంది. మహా టీవీ వంశీ ఈ విధమైనటువంటి అనుమానాలను వ్యక్తం చేయడం, దీని మీద సామినేని ఉదయభాను కూడా మాట్లాడారు. మాకేమీ బంధుత్వం ఉన్నమాట వాస్తవమే, వాసుదేవరెడ్డితో బంధుత్వం ఉన్నంత మాత్రాన మేము ఆయన కాపాడాల్సినటువంటి అవసరం మాకు లేదు. ఒకవేళ తప్పులు జరిగి ఉంటే చట్టబద్ధంగా ఎవరైనా చర్యలు తీసుకుంటారు, చర్యలు తీసుకునేదానికి మాకేం అభ్యంతరం లేదు అనేటువంటి విధంగా మాట్లాడారు. మాట్లాడటం వేరు, వాస్తవంలో మాత్రము ఈ వాసుదేవరెడ్డి అరెస్టు కాకపోవటము, అదేవిధంగా ఈ మద్యంకు సంబంధించినటువంటి కుంభకోణానికి సంబంధించినటువంటి కేసులో ఆంధ్రప్రదేశ్ సిఐడి ముందుకు వెళ్ళకపోవటం వెనక ఈ విధమైనటువంటిది కొంతమంది రాజకీయపరమైనటువంటి వ్యూహంతోనే ఎన్డీఏలో ఉన్నటువంటి వాళ్ళతో పావులు గదుపుతున్నారు అనేటువంటి అనుమానాలు అయితే మాత్రం బలంగా ఉన్నాయి. రెండవ బలమైనటువంటి వాదన ఏమిటి అని అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో మద్యం తయారీ కంపెనీలకు సంబంధించినటువంటి విషయంలో, ఆ తయారీ కంపెనీలు మొత్తం కొద్ది కంపెనీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి కంపెనీల నుంచే 90% మద్యాన్ని ప్రభుత్వానికి సంబంధించినటువంటి మద్యం షాపులో కొనుగోలు చేశారని ఇది ఆరోపణ, కుంభకోణం అసలు ఇది. దీంట్లో కొంతమంది బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ కంపెనీల్లో డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో డైరెక్టర్లుగా, ఇన్వెస్టర్స్గా ఉన్నారు, వాటాదారులుగా ఉన్నారు. అందుకోసమనే ఈ కేసుల్లో ముందుకు వెళ్లకుండా, దర్యాప్తు ముందుకెళ్లకుండా కేంద్రంలో ఉండే బీజేపీ వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తున్నారు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ దర్యాప్తు ముందుకెళ్లకుండా వాళ్లే అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. మరి ఆ విధంగా మరి అసలు బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరున్నారు ఏంటి, అసలు ఇప్పుడున్నటువంటి దాంట్లో ఈ మద్యం అసలు కుంభకోణానికి సంబంధించి అసలు దర్యాప్తు జరిగిద్దా లేదా అనేటువంటి అనుమానాలు అయితే మాత్రం బాగా బలపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఎంత మేరకు దర్యాప్తు జరిగిద్ది ఏంటి అనేది చూడాలి. ఇప్పటివరకు అయితే మాటలే తప్ప, వైట్ పేపర్ రిలీజ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉండేవాళ్ళు మాట్లాడటం తప్ప ఎక్కడా కూడా దీనికి సంబంధించినటువంటి చర్యలు అయితే మాత్రం లేవు. మరి ఏం జరుగుతుందో చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది.